ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నుతించువారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని గణపరచువారుగా ఉండాలి. ఇదే మనం నామకర్థంగా ఆదివార దినమున మనము విశ్రాంతి దినము మనం వెళ్ళాలి, ఆచరించాలి, మనం ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం అన్నట్టుగా కాదు, కానీ ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా మన హృదయంలో దేవుని గణపరచువారుగా ఉండాలి. ఎప్పుడు మన హృదయంలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన్ని గణపరచువారుగా ఉండాలి. ఆయన గూర్చి ఇతరులకు తెలియజేయవారుగా ఉండాలి. దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంటున్నాడు. ఆయన గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, తండ్రి అయిన దేవుని గూర్చి మనం ఎప్పుడు కూడా ఇతరులకు తెలియజేయవారుగా ఉండాలి. మన స్నేహితులు, మన యొక్క బంధువర్గము, మనకు అనేక మంది పరిచయమైన వారు ఉంటున్నప్పుడు, వారు మనకు ఎదురుపడినప్పుడు మనము మనకి జ్ఞాపకం వచ్చినవి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం. ఆ విషయాల్లో కూడా, మనం చెప్పిన విషయాల్లో కూడా మన సాక్ష్యాన్ని దేవుడు మన ఎడల, దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి, దేవుడు మన ఎడల దేవుడు చేసిన మేలులను బట్టి వాళ్ళకు తెలియచేసి ఆయన్ని కనపరచువారుగా ఉండాలి. ఎప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును అంటున్నాడు. ఎప్పుడు కూడా దానియేలు అయితే దినమునకు 3 మార్లు కూడా ఆయన వైపు కిటికీ ద్వారాలు తెరిచి 2 చేతులు చాపి ఆయన్ని గనపరచువారుగా, ఆయనకి ప్రార్థన చేయవారుగా ఉన్నాడు. దావీదు అయితే దినమునకి 7 మార్లు ప్రార్థించేవారుగా ఉన్నాడు. హిజ్కియా అయితే మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవునితో పెనుగులాడి 15 సంవత్సరములు దేవుడు ఆయుస్సులు ఇచ్చేలాగా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసి ఉన్నాడు. ఇర్మియా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయవారుగా ఉన్నాడు. అయ్యా, ఇంకా మనం అనేకమైన భక్తులను గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఎస్తేరు తన యొక్క యూదా జనాంగం నశించిపోతున్నారని తెలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నది. దేవుని సన్నిధానంలో ఎప్పుడూ ఆయన్ని సన్నిధించేవారుగా ఉండాలి, ఆయన ప్రార్థించేవారుగా ఉండాలి, ఆయనతో సహవాసం చేయవారుగా ఉండాలి, ఆయన గణపరచువారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనతో మనం కలిసి ఉంటామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేయవారుగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన్ని గణపరచువారుగా ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. నా నోట ఎప్పుడు కూడా ఆయన కీర్తి ఉండును అంటున్నాడు. ఆయన కీర్తిని బట్టి మనం పాటలు పాడేవారుగా, ఆయన గణపరచువారుగా, ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా చేస్తామో దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఇటు వాక్యం మా జీవితాల్లో దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. అంతా నా మేలకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.